చేనేత సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక వైశేష గిరీశం ఎం సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో అంశం గృహస్థ ధర్మాలు విద్య డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు విశ్రాంత అద్రోపన్యాసాలు టౌన్ హాల్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎన్ బలరామయ్య నాయుడు, జయప్రకాష్ తదితరులు పాల్గొని ఘనంగా కార్యక్రమం నిర్వహించి అతిథులకు వై గిరీశం ఎం సుబ్రహ్మణ్యం వారందరికీ ఘనంగా బొకేలతో శాలువాలతో సత్కరించడం జరిగింది. అనంతరం సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మాతో అలంకరిస్తారు. అతిథులందరినీ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. సార్ నిలబడండి సార్. మహామహులు ఆరుద్ర నాగభైరవ కోటేశ్వరరావు తిక్కవరపు పట్టాభిరామరెడ్డి పట్టాభిగా ప్రసిద్ధికి ఎక్కిన వ్యక్తి. వారి సమక్షంలో అప్పుడు యువకులుగా ఉన్నటువంటి వెన్నెలగంటి రాజేశ్వర ప్రసాద్ గారు, మన శేషగిరీశం గారు, ఇతర సాహితీ మిత్రులందరూ కలిసి స్థాపించినటువంటి సంస్థ చేతన. అప్పటి వారి ఆశయం సామాన్యుడికి కవిత్వం చేరువ కావాలి, తద్వారా తెలుగు సాహిత్యం అందరి నోళ్ళలో నానాలి, తెలుగు సాహిత్యంలో వారి వారి ప్రక్రియలను ప్రవేశపెట్టే వారి సంఖ్య పెరగాలి అనే సదుద్దేశంతో స్థాపించబడిన సంస్థ. అప్పటి నుంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ రావడం జరిగింది. మధ్యలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత విరామం తీసుకున్నప్పటికీ గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాల పరంపర కొనసాగుతూ ఉంది. 2024 సంవత్సరంలోనూ 2025 సంవత్సరంలోనూ మీ అందరి సహకారంతో నెలకు ఒక కార్యక్రమం తగ్గకుండా 13-14 కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ నెలలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మరొక్కసారి మీకు అందరికీ స్వాగతం పలుకుతూ వేదిక మీదకి అతిథులను మీ కర్తాళ ధ్వనుల మధ్య ఆహ్వానిస్తాను. మనకందరికీ సుపరిచితులు టౌన్ హాల్లో, వర్ధమాన్ సమాజం రీడింగ్ హాల్లో జరిగే సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలన్నింటికీ తప్పనిసరిగా వస్తూ అందరినీ ప్రోత్సహిస్తున్నటువంటి మిత్రులు, ఆత్మీయులు, ప్రపంచ తెలుగు సమాఖ్య రీజనల్ చైర్మన్ శ్రీ నల్మోలు బలరామయ్య నాయుడు గారిని మీ అందరి కర్తాళత్వం మధ్య వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారిని ఆరుద్ర గారి చేతుల మీదుగా ఈ చేతనని స్థాపించడం జరిగింది. మా మిత్రుడు ఆశయం మేరకు ఈ చేతన సంస్థని మళ్ళీ రివైవ్ చేసి ప్రతి నెల ఒక కార్యక్రమాన్ని, ఒక సంగీత సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించాలి అని అతని ఆశయం. అతని ఆశయం మేరకు మళ్ళీ ఈ చేతనని 29 నెలల నుంచి ఇది 29వ కార్యక్రమం. మీ అందరి ఆదరాభిమానాలతో, మీ అందరి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇదే మాదిరి మీ యొక్క ఆశీస్సులు, మీ యొక్క ఆదరాభిమానాలు మాకు అందించి ఈ సంస్థ 10 కాలాల పాటు దిగ్విజయంగా కార్యక్రమాలు చేసేటువంటి అవకాశాన్ని మీరు కల్పిస్తారని ఆశిస్తూ మీ అందరికీ మా హృదయపూర్వక స్వాగత సుమాంజలి. అలాగే మా ఈ కార్యక్రమానికి మాకు వెన్నుదండగా ఉండి మాకు ఎంతో ప్రోత్సాహాన్ని కల్పిస్తున్న జర్నలిస్టు మిత్రులకు, పాత్రికేయులకు, మీడియా వారికి అందరికీ ముందుగా మా హృదయపూర్వక నమస్సుమాంజలి సమర్పిస్తూ ఈనాటి కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా మా మిత్రులు శ్రీ సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానిస్తున్నారు.
चंद्रवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे ప్రతి ఇంట్లో కూడా గమనిస్తూ ఉన్నాము. చంటి బిడ్డలు మొదలుకొని కాలేజీ చదువుతున్న పిల్లలు కూడా ఎంతసేపు సెల్ ఫోన్ వైపే తప్ప పుస్తకాలు చదవడం, సాహిత్యం గురించి తెలుసుకోవడం ఇలాంటి విషయాలు జోలికి పోవడం లేదు. వీరి రచనలు గీతామృతము, అమృత ఫలము, జనప్రియ శతకము, జగదంబ శతకము, మహాకవి తిక్కన మూర్తిమత్వము, తెలుగు తోట, శ్రీనివాస కళ్యాణము, పద్యహార. పెద్దలు రాజేంద్ర కుమార్ గారు, జయప్రకాష్ గారు, ఈనాటి వక్త డాక్టర్ చేమకుర్తి వెంకటేశ్వరరావు గారు, వేదిక ముందు ఉన్న సాహితీ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చేతన సంగీత సాహిత్య సాంస్కృతిక వేదిక ప్రతి నెల మంచి ఒక కార్యక్రమాన్ని జరుపుతున్నారు. శేషగిరీశం గారు ఎంతో పట్టుదలతో ప్రతి నెల చేయడం చిన్న పని కాదు, దాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఆయన తోడుగా సుబ్రహ్మణ్యం గారు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మంచి వక్తల్ని పిలుస్తున్నారు. సమయపాలన పాటిస్తూ దాన్ని కరెక్ట్గా 8-8:30కు కూడా పరిపూర్ణం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలి. చేస్తున్నందుకు మా వంతు కూడా మేము ఆయనకి అండదండలుగా వెనకుండి సహకారం అందిస్తుంటాము. చేతన సంస్థ ఇంకా మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ముందుండాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదర సోదరీమణులారా అందరికీ నమస్కారం. చేతన కార్యక్రమము అంటే మా ఇంటి కార్యక్రమంగా భావిస్తాను నేను. కానీ ఒక 3-4 నెలలు నాకు గొంతు సమస్యలే రాలేదు. పాపం గిరీశం గారు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగేవారు. చాలా ఆత్మీయంగా పలకరిస్తారు. ఆత్మీయమైన ప్రోగ్రాం కూడా. అయితే నేను వారికి ఇంతకుముందు రిక్వెస్ట్ చేశా, అది కొంచెం ఆలోచించాలని. ఆల్రెడీ పరీక్షలు మొదలయ్యాయి. ఎండాకాలం సెలవులు వస్తున్నాయి. ఈ సెలవులలో స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేయకుంటే కొంతకాలానికి ఈ సభలు సమావేశాలు పెట్టుకున్నది కుర్చీలే మిగులుతాయి, జనం మిగలదు. తరాలు మారినాయి, అంతరాలు మారుతున్నాయి. ప్రజలలో ముఖ్యంగా యూత్లో, విద్యార్థులలో మౌలిక మార్పులు వచ్చాయి. టీవీలకు, సెల్ ఫోన్లకు బానిసలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే బ్యాన్ చేస్తుంది ఫేస్బుక్లు ఇవన్నీ విద్యార్థులకు అందుకుంటాం. ఈరోజు నారాయణ కాలేజీలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరిగింది. నేను మా నెల్లూరు జిల్లా చక్రవర్తి నుంచి వెళ్ళాను. చాలా ఎక్సలెంట్గా రాసిన పిల్లలు, చాలా డాక్టర్స్ అందరూ కూడా. అంటే వాళ్ళల్లో తెలియదని, వాళ్ళకి సబ్జెక్ట్ రాదని, పిల్లలు అమాయకులని, పిల్లలు ఏదో దారి తప్పిరు అనుకోవడం మన భ్రమ మాత్రమే. పిల్లలలో మంచి టాలెంట్ ఉంది, కానీ వాళ్ళని పైకి తీసుకురాలేకపోతున్నాం. వాళ్ళకు కూడా టైం ఉండలేదు. కాబట్టి నేను చేతన వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, సమ్మర్ హాలిడేస్ వల్ల స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక ప్రోగ్రాం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన శేషగిరి స్వామిని తీసుకుంటే నేను రాకపోయి వచ్చాను. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గత 2 ఏళ్లలో జరిగిన ప్రతి కార్యక్రమానికి మీలో చాలామంది అటెండ్ అయ్యారు. ఒకదాన్ని మించి ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి వస్తువు, ఒక మంచి అంశం, దాని గురించి పెద్దవాళ్ళు మాట్లాడటం, దాని నుంచి మనం కొత్త విషయాలు తెలుసుకోవడం, పాత విషయాలను నెమరేసుకోవడం జరుగుతుంది. ఈరోజు ఈ చేతన నెలవారీ కార్యక్రమాలు అంత పాపులర్ అయ్యాయి. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక రకంగా నేను అతిథినే, వీరికి చేతనలో మెంబరే, కానీ వాళ్ళిద్దరే ఇక్కడ దీనికి నిర్వాహకులు. వాళ్ళిద్దరినీ, మిగతా మన నరసింహారావు, విశ్వం అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాగే ప్రతి నెల మంచి కార్యక్రమాలు జరగాలి. మనం అందరం
ప్రోత్సాహం చేయాలి, ఇలా కంటిన్యూ అవ్వాలి. ఈరోజు గృహస్థు ధర్మాల గురించి విద్వాన్ డాక్టర్ చీమకుర్తి వెంకటేశ్వరరావు గారు చెప్పబోయే విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉంటాయో, మనం వాటి నుంచి మనం ఎన్ని నేర్చుకోవచ్చు అని చెప్పి చాలా ఆసక్తిగా ఉంది. కాబట్టి ఆయనకు మీకు మధ్యలో ఎక్కువ టైం తీసుకోకుండా సుబ్రహ్మణ్యం. గృహస్థులు ఉన్నాయి, సన్యాసి అన్ని ఆశ్రమాలు లేవు కాబట్టి సన్యాసి మండపంలో ఉన్నాడు, సంసారి ఇంట్లో ఉన్నాడు, హాయిగా జపం చేసుకుంటున్నాడు. ఆయన ఏమనుకున్నాడు? సంసారి సుఖి, సన్యాసి దుఃఖి అనుకున్నాడు. పెద్ద వర్షం వచ్చింది, ఈయన హాయిగా తలుపులు వేసిన పండుగలు, ఆయన మాత్రం మండపంలో తడుస్తూ పండుగ చలికి. అప్పుడు చూశాడు సంసారి సుఖి, సన్యాసి దుఃఖి అనుకున్నాడు. అట్లుంటాయి అన్నమాట. కాబట్టి సంసారికి అవకాశం, 10 మందికి భోజనం పెట్టాలా, సంసారికి అవకాశం. అట్లా కొన్ని అవకాశాలు ఉన్నాయి. అందువల్ల బ్రహ్మచారి కానీ, వానప్రస్థుడు కానీ, సన్యాసి కానీ సక్రమంగా బ్రతకాలంటే, వాళ్ళ ధర్మాలు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించాలంటే గృహస్థుడే కారణం. గృహస్థుడి వల్లనే వాళ్ళు బ్రతుకుతున్నారు, గృహస్థుల వల్లనే వాళ్ళ ధర్మాలను నిర్వర్తిస్తున్నారు. కాబట్టి గృహస్థుడే శ్రేష్ఠుడు అని కూడా చెప్పారు మా వాళ్ళు. విద్యాముపార్జయత్ బాల్యం ధనం దారాంశ్చ యవ్వనే ప్రౌఢే ధర్మ్యాని కర్మాణి చతుర్థే ప్రవ్రజేత్ సుఖీ. బాల్యంలో విద్యను బాగా సంపాదించుకోవాలి. విద్య అంటే కేవలం చదువు కాదు, జ్ఞానంతో కూడిన చదువు. ఇలా జ్ఞానం జ్ఞానం కావాలి. నేను ఎంఏ చదువుకున్నాను చెప్పి దానిపై అమ్మాయి ఏమన్నా అంటే వాడు ఊరుకుంటారా? చెప్పి తీసుకోకూడదు. నువ్వు ఎంఏ చదువుకుంటే లాభం ఉంది, జ్ఞానం కావాలి. ఇది మంచి, ఇది చెడు అనేది జ్ఞానం కలిగినప్పుడే ఆ విద్యావంతుని గౌరవిస్తారు. కాబట్టి బాల్యంలో విద్యను సంపాదించాలా. యవ్వనం వచ్చేటప్పటికి ధనము, దారాన్ని భార్య, ధనం సంపాదించాలా, భార్యను పోషించాలా, పిల్లల్ని చూడాలి. అంటే ధనము ఎంత సంపాదించాలంటే శంకరాచార్య చెప్పాడు, మూఢజహేషి ధనాగమ తృష్ణాం వృషద్బుద్ధిర్మనసి వితృష్ణాం యల్లభసే నిజ కర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం అంటాడు. మరి మూర్ఖుడా, ధనం సంపాదించరా వదిలేమని చెప్పారు. కానీ ధనం ఎక్కువ రావాలని కోరిక మాత్రం వదిలిపెట్టు, డబ్బు బాగా రావాలని కోరిక వదిలిపెట్టు, కష్టపడి సంపాదించు. నువ్వు కష్టపడి సాయంత్రం ఎంత సంపాదిస్తావో దాంతో తృప్తి వాడడం నేర్చుకుంటావు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.